నమస్తే, వెల్కమ్ టు 9 PM న్యూస్ అల్టిమేట్. నేను ఆశ. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హాజీపూర్ వరుస హత్యల కేసులో సంచలన తీర్పు. నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష విధించిన పోక్సో కోర్టు. శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్షపై హర్షం వ్యక్తం చేసిన బాధిత కుటుంబాలు. ఉరి తీసిన తర్వాత అతని శవాన్ని మాకు చూపించాలని విజ్ఞప్తులు. అగ్రి మిషన్ పై సీఎం జగన్ సమీక్షా సమావేశం. కొత్త గోదాములు నిర్మించే వరకు ప్రత్యామ్నాయాలు చేపట్టాలని జగన్ అధికారులకు ఆదేశం. కియా కోసం కష్టపడ్డా తరలించాలనుకోవడం దారుణమన్న బాబు. టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని తిప్పికొట్టిన వైసీపీ నేతలు. రెండు సెలెక్ట్ కమిటీలను నియమించిన మండలి. సిఆర్డీఏ రద్దు బిల్లు చైర్మన్ గా బొత్స, వికేంద్రీకరణ చైర్మన్ గా బుగ్గన. మేడారం జాతరలో కీలక ఘట్టం. కాసేపట్లో గద్దె మీదకు చేరుకోనున్న సమ్మక్క. ప్రభుత్వంతో పాటు పాలన తీరు మారాలి. కాంగ్రెస్ మార్గంలో వెళితే సమస్యలు తీరేవి కాదన్న మోదీ. ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం. ఈ నెల 8న పోలింగ్, 11న కౌంటింగ్. లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్స్. సెన్సెక్స్, నిఫ్టీ 49 పాయింట్ల లాభం. రాడిక డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ జిల్లా హాజీపూర్ లో వెలుగు చూసిన వరుస హత్యలు తెలుగు రాష్ట్రాలను కుదిపేశాయి. హాజీపూర్ వరుస హత్యల కేసులో శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష ఖరారైంది. శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష విధిస్తూ నల్గొండ పోక్సో కోర్టు తీర్పు చెప్పింది. ముగ్గురు బాలికలపై అత్యాచారం, హత్య కేసుల్లో సంచలన తీర్పునిచ్చింది. బాలికలపై అత్యాచారం చేసి చంపి బావిలో పూడ్చిపెట్టిన కేసుల్లో శ్రీనివాస్ రెడ్డిని దోషిగా తేల్చింది. 3 కేసుల్లో వేర్వేరుగా జడ్జి వివినాథ్ రెడ్డి తీర్పు వెలువరించారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు 90 రోజుల్లో విచారణను పూర్తి చేశారు. మొత్తం 101 మంది సాక్షులను ప్రత్యేక కోర్టు విచారించింది. ఇక అంతకు ముందు 3 కేసుల్లో నేరస్తుడిగా ప్రాసిక్యూషన్ నిరూపించిందని, దీనిపై ఏమైనా చెప్పుకుంటావా అని న్యాయమూర్తి శ్రీనివాస్ రెడ్డిని అడిగారు. తనకే పాపం తెలియదని, పోలీసులు తనను కొట్టి ఒప్పించాలని రోధిస్తూ చెప్పాడు శ్రీనివాస్ రెడ్డి. తన తల్లిదండ్రులు వృద్ధులని, వారిని తానే చూసుకోవాలని, తల్లిదండ్రులు ఎక్కడున్నారో కూడా తనకి తెలియదని శ్రీనివాస్ రెడ్డి న్యాయమూర్తికి చెప్పుకొచ్చాడు. ఇక శ్రీనివాస్ రెడ్డి వాదనలు విన్న కోర్టు అతడిని దోషిగా ప్రకటించి ఉరిశిక్షను ఖరారు చేస్తూ తుది తీర్పునిచ్చింది. ఇక నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష పడడంపై న్యాయవాదులు ఐ న్యూస్ తో మాట్లాడారు. 1964 సంవత్సరంలో మరణశిక్ష పడిందని, వరుస హాజీపూర్ హత్య కేసులో 90 రోజుల్లో విచారణ సాగించి శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష విధించడం ప్రశంసనీయమన్నారు. మరణశిక్ష విధించినటువంటి ఇది 3వ కేసు. గత చరిత్ర చూస్తే మొదటిసారిగా ఒకేసారి 3 హత్యలు చేసినటువంటి ఒక కేసులో 1964లో మరణశిక్ష విధించారు. తర్వాత ఇంకొక హత్యా నేరం కింద 1987లో కూడా ఒక మరణశిక్ష విధించారు. ఆ తర్వాత ఇది ముఖ్యంగా ఒక సంచలనమైనటువంటి తీర్పు. ఒక ప్రత్యేక న్యాయస్థానం, పోక్సో చట్టం కింద ఏర్పడినటువంటి న్యాయస్థానం ప్రత్యేకంగా ఈ 3 కేసులను కూడా సుమారు 9 నెలల పాటు విచారణ చేసి, ఇక వరుస హాజీపూర్ హత్య కేసులో శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష పడడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు కోసమే తాము 10 నెలలుగా ఎదురు చూస్తున్నామని చెప్పారు. సంతోషకరమైన తీర్పు. ఈరోజు మాకు న్యాయం జరిగింది అనుకుంటున్నాం. మేము గత మా 9 నెలల పోరాటానికి ఈరోజు ఫలితం దక్కింది. కాకపోతే ఏంటంటే ఈ నేరస్తునికి ఏంటంటే పై కోర్టు వెళ్ళే ఆస్కారం లేకుండా ఈ కోర్టులో ఉరిశిక్ష అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇటువంటి నేరస్తులకు తొందరగా ఉరిశిక్ష తీస్తే మళ్ళీ ఇంకొక వ్యక్తి కూడా చేయాలని, ఇటువంటి పని చేయాలని భయపడేలా చేయాలి. ఇంకా కఠినమైన
చర్యలు తీసుకోవాలని. రెడ్డికి అగ్రిమిషన్ పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు భరోసా కేంద్రాల లోగో, విత్తనాల కొనుగోలు బుకింగ్ వెబ్సైట్ ను ప్రారంభించారు. పంటల కొనుగోలు కేంద్రాల తీరు, ధరలపై సీఎం ఆరా తీశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ అన్ని కొనుగోలు కేంద్రాల్లో ధరల పట్టిక ఉండాలని ఆదేశించారు. ధరలపై అధికారులు వారానికోసారి ఖచ్చితంగా సమీక్ష చేయాలని సూచించారు. ఇక పంటలకు గిట్టుబాటు ధరలపై నెలకోసారి సమీక్ష చేస్తారన్నారు. పంట కొనుగోలు తర్వాత డబ్బులు వెంటనే అందేలా చూడాలని, కొత్త గోదాములు నిర్మించే వరకు ప్రత్యామ్నాయాలు చేపట్టాలని జగన్ అధికారులకు సూచించారు. పశు సంవర్ధకం, హార్టికల్చర్, ఫిషరీస్ రంగాలకు కూడా రైతు భరోసా కేంద్రాలు కొత్త ఊపు ఇవ్వాలని సీఎం జగన్ అన్నారు. పాల గిట్టుబాటు ధరలు మరింత పెంచాలన్నారు. ఆర్గానిక్ మిల్క్ పేరిట పాలను అమ్మేందుకు చర్యలు తీసుకోవాలని, అన్ని పశువులకు ట్యాగ్ వేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇక అనంతపురంలో ఉన్న కియా పరిశ్రమ తరలింపును తమిళనాడు అధికారులు ధృవీకరించారని టీడీపీ అధ్యక్షుడు మాజీ సీఎం చంద్రబాబు చెప్పారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో సమావేశంలో ఆయన మాట్లాడారు. కియా వల్ల 12,000 మందికి ఉద్యోగాలు వచ్చాయని, కియా వల్ల దాదాపుగా 11,500 కోట్ల పెట్టుబడులు ఏపీ రాష్ట్రానికి వచ్చాయన్నారు. ఇక కియాను తరలించాలనుకోవడం దారుణమన్నారు. తమిళనాడులో కియా మోటార్ సిస్టర్ కంపెనీ హుందాయ్ కూడా ఉందన్నారు. ఇక కియా మొదటి చాయిస్ గా తమిళనాడు, తర్వాత చాయిస్ గా గుజరాత్, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయన్నారు. అలాగే మహారాష్ట్ర కూడా తమ వద్ద మార్కెట్ బాగుందని కియాను ఆఫర్ చేస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. హోండాయ్ మోటార్స్ కంపెనీ ఉంది. ఇది కూడా సిస్టర్ కంపెనీ ఆఫ్ కియా మోటార్స్. దానివల్ల వాళ్లకు చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అక్కడే పెట్టుంటే లాజిస్టిక్స్ ఇవన్నీ కూడా వర్కౌట్ అయ్యేటివి. ఆ రోజు మీరు ఒకసారి చూస్తే అక్కడ పెట్టకుండా పోవడానికి కారణం అక్కడ కన్నన్ రామస్వామి తమిళనాడు పారిశ్రామికవేత్త ఆయన మాట్లాడినప్పుడు హీరో హోండాయ్ కంపెనీ ఉంది, మోటార్స్ కంపెనీ ఉంది. ఫస్ట్ చాయిస్ తమిళనాడు, రెండో చాయిస్ గుజరాత్, మూడో చాయిస్ ఆంధ్రప్రదేశ్, మధ్యలో వాళ్ళు మహారాష్ట్ర కూడా చూశారు. అయితే ఆ రోజు భూమి ఇచ్చేదానికోసం ఇక భూమి విషయంలో తమిళనాడు డబ్బు అడగడంతో కియా ఏపీకి వచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం అద్భుతంగా సహకరించిందని, ఈ విషయం కియా కూడా చెప్పిందన్నారు. చంద్రబాబు లేకుంటే ఈ ప్రాజెక్ట్ సాధ్యమయ్యేది కాదన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి 4-5 నెలల్లోనే కియాకు నీళ్లు ఇచ్చామని చెప్పారు. 2 నెలల్లో ఎల్ఎన్టీ ద్వారా భూమి చదును చేయించామని, ఆ తర్వాత తమపై కియాకు నమ్మకం వచ్చిందన్నారు. అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేశామన్నారు. నాడు బొత్స అవినీతి కారణంగా ఓక్స్ వ్యాగన్ పూణేకు వెళ్లిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీలో కియా పరిశ్రమ పెట్టడం ఒక నమ్మలేని అద్భుత ప్రయాణంలా నడిచింది. ఎంఓయుపై సంతకాలు చేసిన దగ్గర నుంచి సీఎం చంద్రబాబు అత్యంత వేగంగా మౌలిక సదుపాయాలు, నీరు, విద్యుత్ కల్పించారు. చంద్రబాబు మద్దతు లేకుంటే ఈ ప్రాజెక్టు సాధ్యమయ్యేది కాదు. ఇంత తక్కువ సమయంలో ఇవన్నీ చేసిన చంద్రబాబుకు, ఆయన బృందానికి ధన్యవాదాలు. హన్ వు పార్క్ సిఇఓ కియా మోటార్స్. ఇంకొక పక్కన వాళ్ళ మార్కెట్ హెడ్ చెప్పాడు, కియా మార్కెట్ హెడ్. ఇక లోక్సభలో టీడీపీ, వైసీపీ ఎంపీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కియా పరిశ్రమపై లోక్సభలో టీడీపీ సభ్యులు ప్రస్తావించారు. కియా పరిశ్రమ ఏపీ నుంచి తమిళనాడు తరలిపోతుందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. అయితే రామ్మోహన్ నాయుడు ప్రసంగాన్ని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అడ్డుకున్నారు. టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని, కియా పరిశ్రమ ఎక్కడికి వెళ్లడం లేదని ఆయన అన్నారు. ఇక కియా అనంతపురంలోనే ఉంటుందని ఎండీ స్వయంగా ఫోన్ చేసి తనకు చెప్పారని మిథున్ రెడ్డి అన్నారు. దీంతో ఇరుపక్షాలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. These are real facts that I'm going to mention, sir. Kia Motors, which is a big investment for the state of Andhra Pradesh, sir. $1.1 billion investment for the state of Andhra Pradesh is now being forced out of the state of Andhra Pradesh, sir. This investment, which has been brought by the previous government, has already moved its ancillary units to other states, and now it is thinking to move its main unit also to neighboring states, sir. What should happen to our state now if this government, present government, takes such kind of policies? Now I request the central government to interfere, sir. Two things I have to bring to the notice of the House. There is a report in the media which says Kia Motor is pulling out.
This is utter rubbish, sir. I spoke to the MD today morning and they are giving a clarification, sir. This is a false news which is being circulated in the media and it was not given by the company, sir. I had spoken to the MD in the morning and he has clearly told that they are issuing a statement contradicting whatever is come in the media. And whatever towers they have spoken, sir, I want to bring to the notice of the House. There is a company called Franklin Temple Towers. So one dummy company they have created in the name of Franklin Templeton. Useless issues, sir. ఇటు కియా మోటార్స్ తరలింపు కథనాలపై స్పందించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. కియా సంస్థకు టీడీపీ అధినేతకు ఎటువంటి సంబంధం లేదన్నారు. కియా సంస్థ ఆంధ్రప్రదేశ్ కు రావడానికి చంద్రబాబు ఎటువంటి పాత్ర పోషించలేదని విమర్శించారు విజయసాయిరెడ్డి. అనేటటువంటిది మొట్టమొదటిగా ప్రధానమంత్రి మోడీ గారు జోక్యం చేసుకుని అది తమిళనాడుకు తరలిపోవాల్సినటువంటి పోయేటటువంటి తరుణంలో దాన్ని ఆంధ్రప్రదేశ్కు తీసుకువచ్చినటువంటి ఘనత ప్రధానమంత్రి మోడీ గారికి దక్కుతుంది. చంద్రబాబు నాయుడు కృషి ఏమాత్రం లేదు అనే దాంట్లో సందేహమే లేదు. చంద్రబాబు నాయుడు ఎటువంటి సహాయ సహకారాలు ఈ యొక్క ఇండస్ట్రీ నిర్మాణానికి అందించలేదు. పైగా ఈరోజు వేరే ఎక్కడికో తరలిపోతుందన్నటువంటి దుష్ప్రచారం చేస్తూ చంద్రబాబు నాయుడు బ్రతుకే ఇలాంటి దుష్ప్రచారం మీద మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ చేసుకుంటూ రాజకీయాలు చేసేటటువంటి దుస్థితికి చంద్రబాబు నాయుడు. వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డీఏ చట్టం రద్దు బిల్లులో సెలెక్ట్ కమిటీకి వెళ్లే అవకాశం లేదన్నారు మంత్రి బుగ్గన. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలి చైర్మన్ దాన్ని సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేయలేదన్నారు. నిబంధనల ప్రకారం సెలెక్ట్ కమిటీకి వెళ్లలేదన్న ఆయన కియా పరిశ్రమపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కథనాలపై చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. అసలు ఇది ఎటువంటి దీంట్లో అసలు అర్థమే లేదు అని చెప్పి కియా వాళ్ళు అంటూ ఉన్నారనమాట. మనోహర్ భట్ గారు, హూ ఇస్ ద హెడ్ ఆఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్, ఆయన ఏమంటున్నారంటే, ద న్యూస్ రిపోర్ట్ షాక్డ్ us. It is shocking to see such a report when our plant in Andhra Pradesh is doing extremely well. It is the worst formation of imagination and concoction. అంటే హెడ్ ఆఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ దేశానికి మనోహర్ భట్ గారు ఏమంటున్నారంటే, ఇది చాలా షాకింగ్గా ఉంది, ఆశ్చర్యకరంగా ఉంది. అసలు ఇంత బ్రహ్మాండంగా మా ఫ్యాక్టరీ ఇక్కడ జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో, ఇది అసలు ఊహకు కూడా అందని కంకాక్షన్, అంటే అబద్ధాలు, ఈ కల్పన అనేది వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ ఐ డోంట్ నో హూ ఈజ్ బిహైండ్ దిస్ న్యూస్, దీని వెనకాల ఎవరున్నారనేది అర్థం కావటం లేదని కూడా అంటున్నారు. ఇక టీడీపీ నేత చంద్రబాబుపై మంగళగిరి ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ ను కలిసిన రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అనడంపై ఆయన మండిపడ్డారు. తమ సమస్యలు తీర్చమని అమరావతి రైతులు సీఎం జగన్ ను కోరారని ఆయన తెలిపారు. 5 ఏళ్లలో మంగళగిరిలో దోపిడీ తప్ప చంద్రబాబు చేసింది ఏమీ లేదని ఆయన అన్నారు. చాలా స్పష్టంగా వాళ్ళు చెబుతూ మా ప్లేడర్ గారు, ఆస్థాన ప్లేడర్ గారిని కూడా తీసుకెళ్లారని చెప్పి చెప్తా ఉన్నారు. ఆమె ప్లేడర్ గారే, చదువుకోవటం ఏమన్నా తప్ప, ప్లేడర్ వృత్తి ఏమన్నా తక్కువ అని అడుగుతున్న చంద్రబాబు నాయుడిని. ఆ ప్లేడర్ గారిది ఉండవల్లి గ్రామం. ఆమె విజయవాడ బార్ అసోసియేషన్లో న్యాయవాది వృత్తిలో కొనసాగుతున్నారు. ఆమెకి సర్వే నెంబర్ 146/C, అదే కాదు సర్వే నెంబర్ 23/A1 మరియు సర్వే నెంబర్ 19/B2లో 2 ఎకరాల 65 సెంట్లు స్థలం ఉందండి. పుల్లగుజ్జు వీరయ్య శివయ్య, ఆయనకి ఎకరం 34 సెంట్లు ఉంది ఉండవల్లి గ్రామంలో. ఏపీకి 3 రాజధానుల విషయంలో తానేమీ చెప్పలేకపోతున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ రాజధానుల అంశం కంటే పోలవరం, కేంద్రం నుంచి ప్రత్యేక రాయితీలు రాబట్టేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రాజమండ్రిలో మీడియాతో ఆయన మాట్లాడారు. ముస్లింలకు పౌరసత్వ విషయంలో మోడీ ప్రభుత్వం తీవ్రమైన తప్పును చేసిందని, ఇప్పుడు అంతర్జాతీయంగా చెడ్డ పేరు రావడంతో బిల్లుపై వెనక్కి తగ్గిందని పేర్కొన్నారు. ఎవరికీ తెలియకుండా కేసు కొట్టివేయడంతోనే మరోసారి మార్గదర్శి విషయంలో పిటిషన్ వేశారన్న ఆయన మార్గదర్శి కేసుపై త్వరలో పుస్తకం రాస్తారని తెలిపారు. అమరావతిలో ఎవరైతే 5 ఏళ్ల క్రితం భూములు ఇచ్చారో వాళ్ళకి కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ఈ గవర్నమెంట్ మీద ఉంది. వాళ్ళని ఇక్కడ క్యాపిటల్ వస్తుంది అని చెప్పి వాళ్ళ భూములు తీసుకున్నారు. ఇది ఒక రియల్ ఎస్టేట్ డీలు, ఇది ఒక కాంట్రాక్ట్. ఆ లైన్లో ఆలోచించండి. మేము త్యాగం చేసాం త్యాగం అయిపోతుంది. ఉద్దేశంలో రాజధాని గొడవలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా తెచ్చుకున్నాడో
అలాగే ఈ సిఏఏ అది వాళ్ళు తెచ్చుకున్నారు. అట్లీస్ట్ ఈ సిఏఏ అది వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉంది. వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు వాళ్ళు అసలు పార్టీయే ఆర్ఎస్ఎస్ పార్టీయే ముస్లిమ్స్ అనేవాళ్ళు ఇక్కడ సెకండ్ రేట్ సిటిజన్స్గానే ఉండాలి. ఇది మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకు అప్పగించాలని ఆయన కుమార్తె సునీతతో పాటు సతీమణి సౌభాగ్యమ్మ, టీడీపీ నేతలు బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. వివేక హత్య కేసును సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్లపై విచారించిన సమయంలో సీబీఐకి అప్పగించే విషయంలో కొంత సమయం ఇవ్వాలని అడిగిన ప్రభుత్వం తరపున న్యాయవాది హైకోర్టును కోరారు. దీంతో ఈ నెల 13వ తేదీకి వివేక హత్య కేసు విచారణను వాయిదా వేసింది. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరు పొందిన మేడారం జాతరలో ప్రధాన ఘట్టం ప్రారంభమైంది. అశేష జన సమూహం మధ్య చిలకలగుట్టు నుంచి సమ్మక్క మేడారానికి బయలుదేరింది. భక్తులు చేస్తున్న సమ్మక్క నామస్మరణలతో మేడారం పరిసరాలు మారుమ్రోగిపోతున్నాయి. దీంతో భక్తులు ఒక్కపెట్టున సమ్మక్క నామస్మరణతో ముందుకు కదిలారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన గిరిజనులు నృత్యాలు చేస్తుండగా సమ్మక్క గద్దెనెక్కడానికి ముందుకు కదిలింది. మరోవైపు గుట్ట కింద మేడారం గద్దె పరిసర ప్రాంతాల్లో సమ్మక్క రాకకై భక్తులు ఎదురు చూస్తున్నారు. జంపన్న వాగు జనసంద్రంగా మారింది. న్యూజిలాండ్లోని సౌత్ ఐలాండ్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. 3 రోజుల్లో సుమారుగా 1000 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో బిల్డింగ్లన్నీ నీట మునిగాయి. వర్షాల కారణంగా ప్రజలు బయటకు రాలని పరిస్థితి ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా పిడుగులు పడే అవకాశం కూడా ఉందని, అప్రమత్తంగా ఉండాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించింది. కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప 6 నెలల తర్వాత తన కేబినెట్ ను విస్తరించారు. తాజాగా 10 మంది రెబల్స్ కు కేబినెట్ లో చోటు కల్పించారు. అత్యంత నిరాడంబరంగా కొత్త మంత్రులతో గవర్నర్ వాజ్పేయి వాలా ప్రమాణం చేయించారు. ఇక 10 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నుంచి గతేడాది జూలైలో వైదొలిగిన ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీ మారడంతో అనర్హత వేటుకు గురై తిరిగి ఎన్నికైన సోమశేఖర్, రమేష్, ఆనంద్ సింగ్, సుధాకర్, బసవరాజ్, అరబేవేల్, హెబ్బర్ శివరాం, హసవన గౌడ, గోపాలయ్య, నారాయణ గౌడ, శ్రీమంత్ పాటిల్ తదితరులకు మంత్రి పదవులు దక్కాయి. ఇక డిసెంబర్ ఉప ఎన్నికల్లో బీజేపీ టికెట్ మీద గెలిచిన మరో రెబల్ ఎమ్మెల్యే మహేష్ కుమతల్లికి ప్రస్తుతం మంత్రి పదవి ఇవ్వడం కష్టమని, ఆయనకు మరో బాధ్యత అప్పగిస్తామని సీఎం యడ్యూరప్ప తెలిపారు. దీంతో కుమతల్లి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక కర్ణాటక కేబినెట్ లో ముఖ్యమంత్రి సహా మొత్తం 34 మంది వరకు విస్తరించుకునే అవకాశం ఉండగా తాజా విస్తరణతో కొత్త మంత్రుల సంఖ్య 18కి చేరింది. స్టాక్ అప్డేట్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు కూడా లాభాల్లోనే పయనించాయి. రెపో రేటును మార్చకుండా 5.15% వద్దే కొనసాగిస్తున్నట్లుగా ఆర్బీఐ ప్రకటించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 163 పాయింట్లు లాభపడి 41,306కు పెరిగింది. నిఫ్టీ సైతం 49 పాయింట్లు పుంజుకొని 12,138 వద్ద స్థిరపడింది. ఇవి 9 PM న్యూస్ అల్టిమేట్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.